సో బ్రో వచ్చిండు, హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఇస్తారనమాట. సో ఇలా వస్తుంది అనమాట ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. ఏంటిది వెజ్ మంచూరియన్ నూడిల్స్ వచ్చింది సింగిల్ అంట. సో ఒక 10 minutes పెట్టి ఆర్డర్ యాక్సెప్ట్. హీస్ ఎ గై ఫ్రమ్ హ్యుండాయ్ అనమాట. మన కార్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. హ్యుండాయ్ వాళ్ళు హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఇస్తారనమాట. సో బ్రో వచ్చిండు, తీసుకెళ్తున్నాడు. చెకప్ చేసుకున్నారు, ఫొటోస్ కూడా పెట్టేశారు, మొత్తం ఫొటోస్ తీసుకున్నాడు. ఇప్పుడు చెక్కింగ్ గోయింగ్ ఆన్. వాల్యుబుల్స్ ఏమైనా ఉన్నాయి కానీ ఏం లేవు, నార్మల్. ఇంటి దగ్గరికి అరౌండ్ 10 kilometers రేంజ్లో ఒక హ్యుండాయ్ షోరూమ్ ఉంది. సో వాళ్ళు 10 kilometers రేడియస్ వరకు అయితే ఫ్రీ సర్వీస్, ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది అనమాట. అండ్ ఇవాళ కొంచెం ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో ది విల్ బీ కమింగ్ అండ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. చెకప్ చేయించాలి. లెట్స్ హోప్ దట్ ద రిపేర్ విల్ నాట్ బి బిగ్ ప్లీజ్. ఇప్పటికే బాగా ఎక్కువ లాస్లో ఉన్నాం. ఎప్పుడు ఇంత పొగరాలే అమౌంట్ అవుతుంది ఏంటిది అనేది ముందు ఎస్టిమేట్ చేసి నాకు చెప్పండి, దాని ప్రకారం నేను చూసుకుంటా. అదే అన్న అవును డెఫినెట్లీ. ఇంకా ఇంజిన్ రిలేటెడ్గా కొంచెం చెక్ చేయాలి, ఇంజెక్టర్స్ కూడా చెక్ చేయాలని అన్నాడు. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన ఆయన. సో చూడండి, అది ఉత్తిగా చూసి చెప్పలేం కదా, మళ్ళీ కొంచెం ఓపెన్ చేయాలి, అదంతా ఉంటుంది వ్యవహారం. యా షూర్ థ్యాంక్స్ అబ్బా. చేసాము ఫైనలీ. బట్ నౌ ద థింగ్ ఈస్ దట్ నేను బ్యాక్ కెమెరాతోనే వ్లాగింగ్ చేయాలి. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ. ఇవాళ ఇలా స్టార్ట్ చేసామో లేదో, ఇలా 2 orders వచ్చినాయి అనమాట జొమాటో నుంచి. అండ్ లేదు, మధ్యాహ్నం ఒకటి, ఇవాళ వచ్చింది. బట్ ఎప్పుడైనా కానీ డేకి 3 orders కంటే ఎక్కువ పెరగట్లేదు. ఒకవేళ పెరిగితే చాలా బాగుండు అనమాట. రైట్, పెరిగితే చూద్దాం. సో రైట్ నో ఒకటి ఆర్డర్ వచ్చింది, డబుల్ ఎగ్ నూడిల్స్ అంట. ఆఫర్ పెట్టేసాము, చాలా డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ 95 rupeesకి ఇస్తున్నాము 50% డిస్కౌంట్తో. జొమాటోలో ఫుట్ ప్రింట్ పెంచుకోవాలంటే యూ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. డూ యూ నో ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ మ్యాగీ? తెలుసా మీకు? చాలా మందికి డౌట్ అనమాట, లైక్ ఎంత నీళ్లు పోయాలి అనేది. సో సింపుల్గా మీరు గిన్నెలో ఈ మ్యాగీతో చేస్తారు కదా, ఇది మొత్తం కవర్ అయిపోయేంత వరకు, ఇది కవర్ అయిపోయి కొంచెం ఉంచేటట్టు నీళ్ళు పోయాలన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. దెన్ పోసిన తర్వాత అది వేయకూడదు, అప్పుడే మన మ్యాగీ వేయకూడదు అన్నమాట, డ్రై మ్యాగీ వేయకూడదు. దెన్ యూ నీడ్ టు పోర్ మన ఏంటిది మ్యాగీ మసాలా సగం వేయాలి. అది కూడా ఫుల్ కట్ చేయకూడదు, ఎందుకు చెప్తాను. ఇది ఫుల్ కట్ చేసాం అనుకో, ఈ ఒక్క ముక్క సపరేట్ అయిపోయి పక్షులు జంతువులు తింటాయి. పర్యావరణానికి చాలా ప్రాబ్లం అనమాట, ఎన్వైరన్మెంట్ కోసం. సో దీన్ని ఇంతే ఉంచండి, ఫుల్ కట్ చేయకండి. ఓకే, కట్ చేసి ఇలా కొంచెం ఉండేటట్టు, సో కట్ కాకుండా హాఫ్ పోసేసి లెట్ ఇట్ బాయిల్. కొంచెం ఆయిలీగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాన్ని పుట్ యువర్ మ్యాగీ. ఓకే, పెట్టేసి కుదిరితే పైన ఇట్లా మూత పెట్టేసేది. అండ్ డూ ఇట్ ఇన్ కాపర్ ఆర్ స్టీల్ గిన్నె, లేకపోతే అల్యూమినియం వేసినాం అనుకో బ్యాండ్ బాజా భారత్ అవుతుంది. దెన్ ఇది కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత, హైలో కాకుండా మీ ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, మ్యాగీ మసాలా ఫుల్గా వేసేసి అప్పుడు స్పూన్తో తిప్పండి. నాట్ ఈవెన్ 1 minute. ఇవి ఇట్లా బాయిల్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. దెన్ ఇందులో రిమైనింగ్ మసాలా పొడి డాల్దో మొత్తం స్టిర్ ఇట్ అప్. సేమ్ గిన్నెలో తినకూడదంట పెద్దోళ్ళు అన్నారు. సో మమ్మీ చెప్పింది. సో లెట్స్ ఫాలో సమ్ ఆఫ్ ద రిచువల్స్. ఇప్పుడే ఆర్డర్ వచ్చింది, ఇప్పుడే జొమాటో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడే అమ్మమ్మ కాల్ చేసింది. అందరూ ఒకేసారి, అన్ని పనులు 4 పనులు ఒకేసారి వస్తాయి కరెక్ట్గా. ఇది మన ఏమంటాం మ్యాగీ కరెక్ట్గా మ్యాగీ అయిపోయే టైంలో అమ్మమ్మ ఫోన్ చేసింది, ఎమ్మటే జొమాటో ఆర్డర్ వచ్చింది. 4-5 పనులు బా ఏందో మరి. ఐ థింక్ రాయిలు రింగులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటా. ఐ నీడ్ సమ్ లక్. నా మ్యాగీ ఎలా ఉందో ట్రై చేయాలి. ఇందులో ఐదర్ సాస్, ఓకే, ఆర్ ఎల్స్ మేయోనీస్ అని ఉంటుంది. ఓకే, మేయో, నాట్ వెజ్ మేయో, ఎగ్ మేయో. అద్భుతంగా ఉంటుంది తెలుసా, అది లేదు. అది అనుకున్నా, ఏదో తక్కువైందిరా బాయ్ అనుకున్నా. సాల్ట్ వేయాలి, కొంచెమైనా వేయాలి సాల్ట్. వాళ్ళు ఇచ్చారు కానీ చెప్పి ఇవ్వకుండా వేయకూడదు. సాల్ట్ వేస్తేనే రుచి. నూడిల్స్ ప్యాకెట్ ఉంది కాబట్టి తింటున్నాం, కానీ డోంట్ ఈట్ ఇట్ ఆన్ ఎ డైలీ బేసిస్. వీక్లీ వన్స్ కూడా తినద్దు. ఓకే, 2 weeks ఒకసారి అంటే ఓకే. లేట్ నైట్ మాకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. బట్ వీఆర్ అవుట్ ఆఫ్ స్టాక్. కానీ మేము క్యాన్సిల్ చేయకూడదు కాబట్టి మా ఇంటి దగ్గరలో ఉన్న హ్యాష్ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోయి మేము కావాల్సిన రా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసుకున్నాము, చికెన్ అండ్ రైస్ రిలేటెడ్గా. సో మచాస్
మన లెక్కలు ఇవన్నీ రాసేసినాం అనమాట. ఓకే, బిజినెస్ రిలేటెడ్గా. అండ్ ఇవాళ కొంచెం ప్రాఫిట్లో ఎండ్ చేసాము, నాట్ దిస్ వన్. అండ్ ఇక్కడ 913 ఉంది కదా, ఇక్కడ 700 ఇవ్వాలి, ఎందుకంటే 913లో వాడు డిస్కౌంట్ తీసేసుకుంటాడు. సో 4400 సేల్ జరిగింది, 2844 ఖర్చు. అండ్ రేపటి ఖర్చు ఆల్రెడీ చేసేసినాం అనమాట. సో ఇవాళ 237 ప్రాఫిట్ అయితే 256, రేపు ఆల్రెడీ లాస్లో స్టార్ట్ చేస్తాం. సో బండి లాస్లో ఉంది ఫర్ నో. అండ్ హ్యుండై షోరూంలో కార్ ఇంకా వెయిట్ చేస్తుంది పాపం బుజ్జిముండ. ఎస్టిమేట్ చేయడానికి వాళ్ళు 1 డే కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ కాజింగ్ దట్ ఇష్యూ. వాళ్ళకి చెప్పేసినాం కూడా క్లియర్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అనేవి. బట్ దాని ప్రకారంగా వాళ్ళు యాక్షన్ చేస్తుంటే బాగుంటుంది. సాయంత్రం ఎప్పుడో 5 o'clockకి ఫోన్ చేసి అడిగారు. బట్ ఓకే, ఎనీవేస్ రేపు కూడా చూద్దాము. లెట్ సీ ఇఫ్ ఐ గెట్ ఏ కాల్ ఫ్రమ్ దెమ్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే మచస్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ great, and please do like, share and subscribe to the channel. Please do like our vlogs much.